ఏ కారణం చేతనైనా సరే మీరు ఇంటికి తీసుకొని వచ్చిన కోడల్ని దూషిస్తారో తిడతారో ఆమె కంట తడి పెట్టిందా ఖచ్చితంగా మీ ఇంట్లో జ్యేష్ఠాదేవి వచ్చి కూర్చుంటుంది. ఏంది గురువు గారు అలా అన్నారు అంటే చెప్తాను చూడండి. అసలు నిజమైన అష్టలక్ష్మి ఎవరో తెలుసా? మీరు ఇంటికి తీసుకొని వస్తారు చూడండి, మీ అబ్బాయికి పెళ్లి చేసి నా కోడలు అని చెప్పుకుంటారు చూడండి, ఆమెనే అష్టలక్ష్మి. ఏంది గురువు గారు అష్టలక్ష్మితో పోలుస్తున్నారు కోడల్ని అని చెప్పేసి మీకు కోపం రావచ్చు. చెప్తున్నాను చూడండి, మీరు ఆరోగ్యం బారేయకుండా మంచాన పడి ఉంటే ఆమె మీకు సేవలు చేసుకుంటూ మీకు టైం టు టైం టాబ్లెట్లు ఇస్తుంది చూడండి, అప్పుడు ఆమె ఆరోగ్య లక్ష్మి అవుతుంది. మీ వంశాభివృద్ధ్యర్థమై ఆమె సంతాన లక్ష్మి అవుతుంది. మీ యొక్క కొడుకు ఎప్పుడైతే ధైర్యాన్ని కోల్పోతాడో, నీ వెనక నేనున్నా, మీరు ముందుకు వెళ్ళండి, ప్రతిదీ మంచిగా అవుతుంది అని చెప్పేసి కొడుకుకి భార్య ధైర్యం చెప్తుంది చూడండి, అప్పుడు ఆమె ధైర్య లక్ష్మి అవుతుంది. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. ఎట్టి పరిస్థితులలో కోడల్ని ఎప్పుడూ కూడా దూషించకండి. ఎప్పుడైతే కోడల్ని దూషిస్తారో అప్పుడు మీ ఇంట్లో జ్యేష్ఠాదేవి వచ్చి కూర్చుంటుంది. కాబట్టి ఎవ్వరూ కూడా మీకు తెచ్చుకున్న కోడల్ని ఎవరు కూడా దూషించకుండా ఆమెని మంచిగా చూసుకోండి, మీరు మంచిగా ఉండండి. శివానుగ్రహమస్తు.